తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ వాతావరణం ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మధ్యాహ్న సమయం వరకు ఎండ తీవ్రత అసలు సమ్మర్ ఏమో అన్నట్టుగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో ఒక్కసారిగా అడపాదడపా ప్లేసెస్లలో వర్షాలు కూడా పడుతున్నాయి. మరి ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? రానున్న 2-3 రోజుల్లో వర్షపాతం ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు వెదర్ ఆఫీసర్కి సంబంధించి సీనియర్ అధికారులు రఘు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అయినప్పుడు కూడా కంప్లీట్ వర్షాలు అనేటివి కనిపించట్లేదు. దానికి గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా అండ్ ప్రస్తుతం పరిస్థితులు చూసుకుంటే మనకి మాన్సూన్ అన్నది అఫీషియల్గా మనకి జూన్ 22కి ఎంటైర్ తెలంగాణని కవర్ చేయడం జరిగిందండి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూసుకున్నట్లే మధ్యలో మనకి పశ్చిమ నుంచి వచ్చే గాలులు అయితే ఉన్నాయో గాలులు బలంగా లేకపోవడం వలన మనకి అరేబియన్ సీ నుంచి రావాల్సిన మాయిశ్చర్ అనేది ఇంకా స్టేట్ మీద ఇంకా రావట్లేదండి. ఆ మాయిశ్చర్ రాకపోవడం వల్లనే మనకి వర్షాభావ పరిస్థితులు అనేది ఎక్కువగా ఉన్నాయండి. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వర్షం అయితే ప్రతిరోజు పడుతుందండి. బట్ అంటే మనం ఆశించినంత ఏదైతే సగటుతో మనం పోల్చుకుంటామో సగటు వర్షపాతంతో పోల్చుకున్నట్లయితే ఈ వర్షం అనేది తక్కువ వర్షపాతం మనకి నమోదవుతుంది. నిన్న మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలలో 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కూడా పడింది కొన్ని విలేజెస్లో అన్నారు. మరి ఆ ప్రభావం ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వబోతుందా? ఎస్ మ్యామ్. నిన్నైతే మనం ఏదో చెప్పుకున్నాము, గత 2 రోజుల నుంచి చెప్తున్న ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఆ ఆవర్తనం ఈరోజు నిన్న మనకి దిగువ ట్రోపావరణంలో ఉంది. అది ఈరోజు మధ్య ట్రోపావరణంలో పైకి వెళ్ళడం వల్ల ప్రభావం అయితే కొంచెం తగ్గచ్చేమో కానీ బట్ వర్షపాతాలు అయితే ఇవాళ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ మనం తూర్పు జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. వీటితో పాటుగా ఒక ద్రోణి కూడా మనకి అంతర్గత కర్ణాటక నుంచి కుమరిన్ ఏరియా వరకు ఉందండి. అది దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా వెళ్ళడం వల్ల మనకి ఎస్పెషల్లీ ఈ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయిన లైక్ సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ అండ్ నిజామాబాద్, కామారెడ్డి ఈ జిల్లాల్లో కూడా మనకి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఎల్లో అలర్ట్స్ అండ్ గ్రీన్కి సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేశారు. అండ్ చాలామంది రైతులు ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, పంట వేసేసుకుందామని చాలామంది వేసేసుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిజంగానే ప్రాబ్లమేటిక్గా మారుతుంది. అంటే మనకు వాటర్ సప్లై ఉన్న ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం. మరి పంటలకు సంబంధించి ఇప్పుడు వేసుకునే రైతులకు ఏ పంటలు వేసుకోమంటారు? మేము అదే ఫస్ట్ నుంచి మనం చెప్తుంది ఇదే అండి. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండడం వలన మనం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నామండి. ఎస్పెషల్లీ నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు ఏదైతే ఉంటాయో ఆ పంటలనే మనం ప్రోత్సహిస్తూ ఉన్నామండి. ముఖ్యంగా అపరాలు లేదంటే పత్తి ఇలాంటి ఎక్కడైతే మనకి వాటరు అవైలబిలిటీ తక్కువ ఉండి కొంచెం వాటర్ని స్కార్సిటీ ఉన్నా సరే పెరిగే పంటలని మనం ముందు నుంచి రైతులకు చెప్తున్నాం. వీటితో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా మనం ఈ విషయం ప్రతి మీటింగ్లోనే చెప్పడం జరుగుతూ ఉందండి. ఎల్నినో ప్రభావం ఉంది అంటే ఖచ్చితంగా రైతులందరికంటే ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఈసారి వచ్చే పంట మీదనే సంవత్సరం పొడుగున ఆధారపడి ఉంటారు. మరి నిజంగానే ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది అనుకోవచ్చా, లేకపోతే ఓకే సిచ్యువేషన్ హ్యాండిల్ అయ్యే సిచ్యువేషన్ అనుకోవచ్చా? అదే చాలామంది ఎల్నినో ఒక భూతంలో చూపిస్తున్నారండి. బట్ ఎల్నినో అనేది ఒక ఫీచర్ అండి. మనకి ఆ ఫీచరు మన ఇండియన్ మాన్సూన్ని ప్రభావం చేస్తుంది. ఇదే ఎల్నినో మనకి నెగిటివ్ టెంపరేచర్స్ ఉంటే అది లానినా కింద అవుతుంది. అది మనకి వర్షపాతం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఆ టైంలో అండి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఏర్పడే ఫినామినా అండి. ఇది కొత్తదైతే ఏం కాదు. బట్ ఈ సంవత్సరం ఉన్న ఎల్నినో ఏంటంటే కొంచెం ఈ రికార్డ్ బ్రేకింగ్ ఎల్నినో వైపు వెళ్తే అవకాశాలు ఉన్నాయన్నట్టు ప్రపంచవ్యాప్తంగా మనం అంచనాలు వేస్తున్నారండి. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు అయితే ఉన్నాయి మనకి. అంతేకాక ఈ సంవత్సరం మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనం ఇచ్చిన రెయిన్ఫాల్ 90% రెయిన్ఫాల్ అండి. ఒక 100 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనకు దేశవ్యాప్తంగా పడుతుంది అనుకుంటే ఈ సంవత్సరం మనకు 90 సెంటీమీటర్ రెయిన్ఫాల్ పడే అవకాశాలే ఉన్నాయి. సో ఖచ్చితంగా నీటి ఎద్దడి మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా రైతులు అండ్ ప్రజలు అందరూ కూడా కొంచెం అవగాహనతో ఉండి ఈ నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు వేయడం, లేదంటే ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏంటంటే మనకి వర్షాలు పడకపోవడం వలన డ్యాములు నిండకపోవచ్చు అండి. సో ఉన్న వాటర్ని మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం ఇలాంటివి చెప్తున్నామని మనం. సార్, ఓవరాల్గా చూసుకుంటే రానున్న 2-3 రోజులు అంటే నిన్న కూడా అక్కడక్కడ చినుకులు పడింది హైదరాబాద్లో రానున్న 2-3 రోజులు ఎలా ఉండబోతుంది? హైదరాబాద్లో రానున్న 2-3 రోజులు చూసుకున్నట్లయితే మనకి భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదండి. ముఖ్యంగా చిరుజల్లు అక్కడక్కడ అడపాదడప మోస్తారు జల్లు పడే అవకాశాలు ఉన్నాయి అంతే అండి. థ్యాంక్ యూ.
సో చూశారు కదా, ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఉంది, కానీ అది ఒకటే కారణం కాకపోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇక్కడ మ్యాప్స్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎల్లో అలర్ట్ని కొన్ని ప్రాంతాలకు కూడా జారీ చేయడం జరిగింది. అండ్ రానున్న 5 రోజులలో అడపాదడపా వర్షాలు ఖచ్చితంగా కురుస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్లలో ఊర్లలో ఉండేటువంటి ప్లేసెస్లో మాత్రం ఆ వర్షం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. కానీ ఈసారి ఎల్నినో అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీరు తక్కువగా తీసుకునేటువంటి పంటల్ని వేస్తే ఖచ్చితంగా మనకే లాభం చేకూరుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీట్గా ఓవరాల్గా వాతావరణ శాఖ అధికారులు రైతులకి, అదేవిధంగా అటు గవర్నమెంట్కి కూడా ఎల్నినో ప్రభావం ఉందని, దానివల్ల జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా వర్షాలు కూడా కొంచెంగా పడే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.